సాయిస్ విద్యావారిధికి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ టాప్ బిట్స్‌లో భాగంగా ఇవాళ మనం ఒక మంచి బిట్‌నైతే డిస్కస్ చేసుకుందాం. ప్రపంచంలోనే తొలిసారిగా వేద గడియారం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో రూపొందించబడినది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. ప్రపంచంలోనే తొలిసారిగా వేద గడియారం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో రూపొందించబడింది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. దీనికి సరైన సమాధానం విషయానికి వస్తే ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రపంచంలోనే తొలిసారిగా వేద గడియారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రూపొందించబడినది. దీని వివరణ విషయానికి వస్తే మనం ఈ మార్చి 1, 2024 నాడు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ వేద గడియారంని రూపొందించింది, విడుదల చేయడం అయితే జరిగింది. భారత ప్రామాణిక సమయం ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారంలో 1 గంట అంటే 48 నిమిషాలు. ఈ వేద గడియారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో రూపొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో రూపొందించిన ఈ వేద గడియారాన్ని మార్చి 1, 2024 నాడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. భారత ప్రామాణిక సమయంను ఈ వేద గడియారంలో అయితే మనం చూడవచ్చు. ఈ గడియారంలో 1 గంట అంటే 48 నిమిషాలు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టాప్ కరెంట్ అఫైర్ బిట్స్ గురించి మీకు తెలుసుకోవాలని అనుకుంటే దయచేసి సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీ సహోదరులు, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. స్టే ట్యూన్ విత్ అవర్ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ను షేర్ చేస్తే ఇలాంటి బిట్స్ని మనం మరిన్ని తయారు చేసుకుని ప్రతిరోజు మీకు అందించడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ విత్ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్. జై హింద్.